కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి సమీపంలోని ఆకాశగంగలో వెలసిన శ్రీ బేడి ఆంజనేయ స్వామి జాపాలి తీర్థంలో శ్రీ హనుమత్ జయంతి ఉత్సవాలను శనివారం నుంచి ఈ నెల 5వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఆకాశగంగలోని శ్రీ అంజనాదేవి, శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయాన్ని పలు రకాల పుష్పాలతో అలంకరించారు. ఆకాశగంగా ప్రవేశ మార్గం ఆర్చి నుంచి శ్రీ అంజనాదేవి, బాలాంజనేయ స్వామి ఆలయం వరకు పూలమాలలతో తీర్చిదిద్దారు. స్వామి సన్నిధిని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్లను వాడారు. విద్యుత్ దీపాలంకరణలు చేపట్టారు. అంజనాదేవి, బాలాంజనేయ స్వామి ఆలయంలో ఈ 5 రోజుల పాటు ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు అభిషేకం నిర్వహిస్తారు. మొదటి రోజు మల్లెపూలు, రెండో రోజు తమలపాకులు, మూడో రోజు ఎర్రగన్నేరు, కనకాంబరం, 4వ రోజు చామంతి, చివరి రోజైన జూన్ 5న సింధూరంతో అభిషేకం చేస్తారు. వేద పండితులతో ఆంజనేయ సహస్రనామార్చన, మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి, అంజనాదేవికి అభిషేకం నిర్వహిస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం నిర్వహించనున్నారు. జూన్ 1న హరికథ, జూన్ 2న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో సంకీర్తనలు, జూన్ 3న పురంధర దాస సంకీర్తనలు, జూన్ 4న హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారితో భజన, జూన్ 5న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో హరికథ గానం నిర్వహిస్తారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులతో నృత్య కార్యక్రమాలు ఉంటాయి. నాద నీరాజనం వేదికపై ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య శ్రీ హనుమాన్ జననం, హనుమంతునికి సంబంధించిన ఇతర ఆసక్తికరమైన అంశాలపై ప్రముఖ వేద పండితులతో ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు.